అందరి ఆత్మలలో నివాసమై ఉన్నటువంటి పరమేశ్వరుడికి పాదాభివందనం చేస్తున్నాను. నేనే గురువును గాను, నా దగ్గర పెద్ద జ్ఞానము లేదు. నా జీవనంలో తెలుసుకున్న 2 అంశాలను సమాజానికి అందించడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తిని. జీవనంలో తెలిసినటువంటి అంశం ఏంటంటే, నువ్వు కర్త కాదు, నువ్వు సాక్షి. నువ్వు చూసేవాడివి, చూస్తున్నవాడివి. సాధారణంగా ఇలాంటి సాధనల్లోకి ఎవరినన్నా మలచాలనుకున్నప్పుడు నీ కష్టాలన్నీ దూరం అవుతాయి, నీ బాధలన్నీ పోతాయి, నీ భర్త మారుతాడు, నీ భార్య మారుతుంది, నీకు డబ్బులు వస్తాయి, నీకు వ్యాపారం బాగా సాగుతుంది, ఇట్లాంటి అంశాలన్నీ చెప్పి దీంట్లోకి మరలిస్తాం. కానీ ధ్యాన సాధన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము సంసారపక్షమైనటువంటి అంశాలు మాత్రమే కాదు, తాను సాక్షిని అని తెలుసుకోవడానికి చేసే ఒక గొప్పనైనటువంటి ప్రయత్నం, తన సత్యమైనటువంటి ఉనికిని తెలుసుకోవడానికి చేసే ఒక గొప్పనైనటువంటి ప్రయత్నం. ఈ జీవనంలో ఉండే ఒడిదొడుకులు, సుఖదుఖాలు ఇత్యాది అంశాలన్నీ కూడా భౌతికాలు, అవి జ్ఞాన సంబంధమైనటువంటి అంశాలు కావు. ఇక్కడ నాకు ఫలానాది బాగలేదు అలా ఉండనే ఉండదు. సర్వేశ్వరుడు ఇదంతా సృష్టిని చేసినప్పుడు బాగలేకుండా ఉండడాన్ని కూడా ఎందుకు సృష్టిస్తాడన్నదే ప్రశ్న. అంతా బాగుండేలాగానే ఆయన సృష్టించాడు. చూసే దృష్టికోణంలో బాగలేదు అనే ఒక అభిప్రాయం నిర్మాణం అవుతుంది. ఆ నిర్మాణమైనటువంటి అభిప్రాయాన్ని మార్చుకోవడానికి సాధన చేసి జ్ఞానాన్ని పొంది తన స్వయం స్వరూపాన్ని తెలుసుకోవడానికి చేసే ఒక గొప్ప ప్రయత్నంలో ఉండడానికి మనందరినీ ఆ పరమేశ్వరుడు అనుగ్రహించి సుభాష్పత్రి స్వామీజీ ద్వారా మనకి ఈ జ్ఞానాన్ని పంచినందుకు వారికి నేను ధన్యవాదాలని, కృతజ్ఞతల్ని తెలుపుతున్నాను. పరమేశ్వరుడు నాకు ఈ అవకాశాన్ని కలిగించినందుకు ఆ ఈశ్వరుడికి ప్రణామాలు చేస్తున్నాను. జై శ్రీరామ్.